హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రఘు. ఇవాళ మీ ముందుకైతే మటుకు తెలుసు ఎందుకు వచ్చాను, బట్ ఒక్కసారి నా ఇంట్రో అయితే నేను ఇచ్చేసుకుంటాను. ఎందుకంటే ఈ మధ్యన గ్యాప్ వచ్చింది, నేనైతే ఇవ్వలేదు, బట్ గ్యాప్ అయితే వచ్చింది అనమాట. కొంచెం వర్క్లో బిజీగా ఉండేసి వీడియోస్ అయితే చేయటం ఆపేశాను. బట్ సబ్స్క్రైబర్స్ని కొంచెం డీలా పరచకూడదు అని అయితే మటుకు ట్రోల్స్ అండ్ షార్ట్స్ అయితే పెడుతూ ఉన్నాను అనమాట. లాంగ్ వీడియోతో అయితే చాలా గ్యాప్ వచ్చేసింది, బట్ మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. ఎప్పుడు వచ్చాము అనేది కాదన్నయ్య, మన వీడియో దిగిందా లేదా అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా సొల్లు చెప్పకుండా నేను ఎందుకు వచ్చానో అయితే మీ ముందుకు ఎందుకు వచ్చానో అయితే చెప్పేస్తాను. ఇంకా సో వీడియో గ్యాప్ వచ్చింది కదా, వర్డ్స్ కూడా కొంచెం రావట్లేదు అనమాట. సో భరించండి ఈ లాస్ట్ వీడియోకి. అంటే ఐ మీన్ ఈ సీజన్ బిగ్ బాస్ తెలుగు 8 సీజన్కి ఇది లాస్ట్ వీడియో అవ్వచ్చు అనమాట. ఎందుకంటే ఆల్రెడీ బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 3 months బ్యాక్ స్టార్ట్ అయింది. అండ్ రేపు లాస్ట్ డే అనమాట. ఐ మీన్ రేపు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఇన్ఫినిటీది, ఐ మీన్ తెలుసు కదా, ఇన్ఫినిటీ ఇలా ఉంటుంది అనుకోండి. ఇన్ఫినిటీకి గ్రాండ్ ఫినాలే రేపు. అందరికీ తెలుసు టాప్ 5 కంటెస్టెంట్స్ అయితే ఉన్నారు బిగ్ బాస్ హౌస్లో. వాళ్ళు ఎవరు అంటే మన అవినాష్, ప్రేరణ, నబీల్ అండ్ గౌతమ్ అండ్ నిఖిల్ అనమాట. నిఖిల్. సో ఈ 5గురు అయితే మటుకు టాప్ 5 కంటెస్టెంట్స్ ఉన్నారు ఇప్పుడు మన బిగ్ బాస్ హౌస్లో. సో వీళ్ళల్లోంచి ఎవరు బయటకు వచ్చేస్తారు అండ్ ఎవరు విన్నర్ అయ్యి కప్ తీసుకొని వెళ్తారు అది చెప్పడానికే నేను టైం లేకపోయినా కూడా ఇవాళ కొంచెం టైం కుదిర్చుకొని మీకోసం మీ ముందుకు వచ్చేసాను అనమాట. సో ఉన్న 5గురిలో ఇవాళ ఐ మీన్ సాటర్డే రోజు మటుకు మన అవినాష్ టాప్ 5 కంటెస్టెంట్గా బయటకు వచ్చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో అంటే ఏంటంటే అవినాష్ ఫస్ట్ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేస్తాడు. అండ్ మీరందరూ అబ్జర్వ్ చేశారో లేదో తెలియదు కానీ టికెట్ టు గ్రాండ్ ఫినాలే ఎవరైతే గెలుస్తారో ఫస్ట్ వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర అయితే టికెట్ టు గ్రాండ్ ఫినాలే ఆ ట్రోఫీ ఉంటుందో వాళ్ళు అయితే మటుకు బిగ్ బాస్ కప్పు గెలిచినట్టు చరిత్రలోనే లేదు. సో అదే మళ్ళీ అయితే రిపీట్ అయింది అనమాట. సో బిగ్ బాస్ హౌస్ నుంచి ఫస్ట్ టాప్ 5 కంటెస్టెంట్స్లోంచి ఫస్ట్ వచ్చే కంటెస్టెంట్ ఎవరు అంటే ఎవరో కాదు, మన అవినాష్ అనమాట. సో ఇంకా ఉంది ఎవరంటే 4 కంటెస్టెంట్స్. వాళ్ళు ఎవరు అంటే ప్రేరణ, నబీల్, మన గౌతమ్ అండ్ నిఖిల్. సో ఈ 4లోంచి 4th కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్ళేది ఎవరో కాదు, మన ప్రేరణ అనమాట. సో ప్రేరణ కూడా అంటే వీళ్ళందరూ బాగా ఆడి మనందరినీ మనం మనసు మెచ్చుకొని మనం ఓట్స్ వేస్తేనే అక్కడ ఉన్నారు. సో ఇప్పుడు టాప్ ఫస్ట్లో ఉండేది కూడా ఎవరు అంటే మనం ఓట్లు వేసిన వాళ్ళే అక్కడ ఉంటారు అనమాట. సో అంటే ఫస్ట్ అవినాష్కి తక్కువ ఓట్లు పడ్డాయి, అవినాష్ బయటకు వచ్చేసాడు. నెక్స్ట్ మన ప్రేరణకు కూడా ఓట్స్ అయితే తక్కువ వచ్చినాయి అనమాట. సో ప్రేరణ కూడా 4th కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేస్తుంది. అండ్ ఇంకా ఉంది ఎవరంటే టాప్ 3 కంటెస్టెంట్స్. సో ఈ టాప్ 3 కంటెస్టెంట్స్లో నెక్స్ట్ కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేది ఎవరు అంటే ఎవరో కాదు, మన నబీల్ అనమాట. నబీల్ అఫ్రిది. సో మన బిగ్ బాస్ హౌస్ నుంచి నబీల్ అఫ్రిది కూడా వచ్చేస్తాడు యాజ్ ఎ 3rd కంటెస్టెంట్స్. ఇంకా ఉంది టాప్ 2 కంటెస్టెంట్స్. వాళ్ళు ఎవరో కాదు, నిఖిల్ అండ్ మన గౌతమ్ అనమాట. సో అందరికీ బయట అయితే తెలుసు, అంటే ఐ మీన్ బయట వీళ్ళిద్దరు పేర్లే నలుగుతున్నాయి స్టార్టింగ్ నుంచి. అయితే గౌతమ్ విన్ అవుతాడు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8, లేదు అంటే నిఖిల్ అని అయితే మటుకు చాలా చోట్ల వింటూనే ఉన్నాం పేరు. సో ఆ రోజు అయితే మనకి వచ్చేసింది. సో ఇవాళ అయితే ఈ 3 కంటెస్టెంట్స్ అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోతారు. అండ్ రేపు సండే గ్రాండ్ లాంచ్, అంటే ఐ మీన్ గ్రాండ్ లాంచ్ కాదు, గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ఈవినింగ్ 6 o'clock స్టార్ట్ అవుతుంది. సో ఏం పనులు ఉన్నా కానీ మీరు అందరూ అయితే ఫినిష్ చేసుకొని టీవీ ముందుకైతే వచ్చేసింది. నేను కూడా వచ్చేస్తాను. అండ్ దానికంటే ముందు నా ప్రిడిక్షన్స్ ప్రకారం అండ్ నేను అనుకున్న దాని ప్రకారం బిగ్ బాస్ విన్నర్ ఎవరు అని అయితే ఈ వీడియోలో అయితే ముందే చెప్పేస్తాను అనమాట మీకు. సో ఉన్న టాప్ 2 కంటెస్టెంట్స్లో ఐ మీన్ గౌతమ్ అండ్ నిఖిల్లో బిగ్ బాస్ హౌస్ నుంచి రన్నర్గా అయితే మటుకు ఎవరో కాదు, మన గౌతమ్ బయటకు వస్తాడు. అండ్ టాప్ 1 అండ్ ద విన్నర్ ఆఫ్ ద బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఈజ్ నిఖిల్ అనమాట. సో ఇది అయితే కన్ఫర్మ్. బట్ అని నేను అనుకుంటున్నా. సో చూద్దాం, రేపు మనం ఫైనల్ ఎపిసోడ్ చూస్తే మటుకు మనకు ఒక ఐడియా అండ్ ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఇన్ని రోజులు వెయిట్ చేస్తున్నాం, రేపు ఒక్కరోజు వెయిట్ చేయలేమా అండి? వెయిట్ చేసేద్దాం ఫ్రెండ్స్. సో నా ప్రిడిక్షన్ అయితే ఇది, ప్రిడిక్షన్ కాదు, అండ్ ఐ థింక్ ఆల్మోస్ట్ ఇట్ ఈస్ కన్ఫర్మ్డ్ అనే ఉంది. ఎందుకంటే నిఖిల్కి మంచి ఫాలోయింగ్ ఉంది బయట, గౌతమ్కి లేదని కాదు, గౌతమ్కి కూడా ఉంది అంతకు మించి. కాకపోతే కొన్ని పాయింట్స్ ప్రకారం చూసుకుంటే
గౌతమ్ కన్నా నిఖిల్ బెస్ట్ అని ఆడియన్స్ కనిపించాడు అనమాట. సో అందుకని చెప్పేసి నిఖిల్ని అయితే టాప్ 1గా ఎన్నుకోవటం జరిగింది. అండ్ బిగ్ బాస్ ట్రోఫీని నాగార్జున గారు రేపు ఇచ్చేది ఎవరికి అంటే మన నిఖిల్కి అనమాట. అండ్ రేపు గ్రాండ్ ఫినాలేలో చాలా చాలా పర్ఫార్మెన్స్లు అయితే ఉన్నాయి. అండ్ మూవీ ప్రమోషన్స్ కూడా చాలా ఉన్నాయి. అవన్నీ నేను ఇప్పుడు చెప్పను మీకు, అవి రేపు మనం డైరెక్ట్గా ప్రోగ్రాంలోనే చూసేద్దాము. అండ్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇదే మేబీ నాకు ఈ బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కి లాస్ట్ వీడియో అవుతుంది. ఒకవేళ నిఖిల్ విన్నర్ అయితే, లేదు ఎవరన్నా మారితే మటుకు మళ్ళీ రేపు ఇంకో వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేస్తాం. సో అంతవరకు ఫ్రెండ్స్, ఇన్ని రోజులు నన్ను భరించినందుకు థ్యాంక్ యూ. అండ్ మళ్ళీ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 స్టార్ట్ అయ్యేంత వరకు అయితే కొంచెం వెయిట్ చేయండి. అంతవరకు టేక్ కేర్ ఫ్రెండ్స్, బాయ్.